అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఎవరు తెలివైన వాళ్ళు. ఒకసారి రాయలు తెనాలి రామకృష్ణుని డబ్బు సంపాదించడంలో ఎవరు తెలివైన వాళ్ళు, పూజారా వ్యాపార అని ప్రశ్నించాడు. దానికి తెనాలి, వ్యాపారస్తుడే ప్రభు, ఎందుకంటే తన వ్యాపారం ద్వారా దండిగా డబ్బు సంపాదిస్తాడు అన్నాడు. రాయలు, కాదు, అర్చకత్వం ద్వారా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి పూజారే తెలివైనవాడు అన్నాడు. తెనాలి, ప్రభు, పూజారులు నిరాడంబరంగా జీవిస్తారు, అర్చకత్వం ద్వారా వాళ్ళు పదో పరగో సంపాదిస్తారు అని చెప్పి నిరూపణ కోసం ఒక పూజారిని పిలిపించాడు తెనాలి. ఆ సమయంలో రాజుని చాటుగా పొంచి ఉండి పూజారి చెప్పే మాటలు వినమన్నాడు. తెనాలి పూజారితో, ప్రభువులు మీ పిలకముడిని కావాలంటున్నారు అన్నాడు. పూజారి నివ్వెరపోయి, నా నెత్తి మీద పిలకను నా నుంచి వేరు చేయలేం. ముఖ్యమైన విషయం ఏమిటంటే అది నా బ్రతుకు తెరువుకి సంబంధించినది. కానీ నేను రాజుగారి కోరికను కాదనలేను. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. తెనాలి, దానికి బదులుగా డబ్బు తీసుకోవచ్చు కదా అన్నాడు. పూజారి, అలాగైతే సరే, మళ్ళీ నా పిలక యథాతథంగా పెరిగే వరకు నా సోదరి దగ్గరికి వెళ్ళడానికి ఒక బంగారు కాసు ఇస్తే చాలు, నా పిలకను రాజుగారికి ఇచ్చేస్తాను అన్నాడు. తెనాలి, సరే, నువ్వు వెళ్ళొచ్చు అని తనను పంపి వ్యాపారస్తుని పిలిపించాడు. అతనికి కూడా పూజారికి చెప్పినట్టే చెప్పాడు. ప్రభువులు నీ సిగను కావాలంటున్నారు. వ్యాపారి, నా నెత్తి మీద సిగ నా హోదాకి గుర్తు, దాన్ని వదులుకోలేను అన్నాడు. తెనాలి, దానికి బదులు డబ్బు తీసుకోవచ్చు కదా అన్నాడు. వ్యాపారి కొంతసేపు ఆలోచించి, దీనికి నూనె కోసం 100 బంగారు కాసులు ఖర్చు అవుతాయి నాకు అన్నాడు వ్యాపారి. ఆ మొత్తం నేను ఇచ్చేస్తాను అన్నాడు తెనాలి. వ్యాపారి మళ్ళీ, ఇది నా హోదాకి గుర్తు కాబట్టి దీని విలువ 1000 బంగారు కాసులు అన్నాడు. తెనాలి దానికి కూడా సరే, అలా అయితే నీకు 1100 బంగారు కాసులు ఇస్తాను అని ఒక సంచితో బంగారు కాసులు ఇచ్చాడు. వెంటనే వ్యాపారస్తులు సిగను కత్తించడానికి మంగలి వచ్చాడు. అతన్ని చూసిన వ్యాపారి ఆగాగు అని అరిచి, ఈ సిగ రాజుగారికి సంబంధించింది, ఆయన స్వయంగా అడిగే వరకు దీన్ని కాపాడటం నా బాధ్యత అంటూ కాసుల సంచితో అక్కడి నుంచి జారుకున్నాడు. తెనాలి కృష్ణదేవరాయలతో, ఇప్పుడు ఏమంటారు ప్రభు అన్నాడు. రాజు చిరునవ్వుతో, పూజారి కంటే వ్యాపారి తెలివైనవాడు, అతను బంగారు కాసులను తీసుకుని కూడా తన సిగను చెక్కు చెదరకుండా కాపాడుకున్నాడు అన్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.